పరం శాంతి. ఈ పరిస్థితులలో మంచి తల్లిదండ్రులుగా మన పిల్లలకు మనం ఎమోషనల్గా ఎలా బలాన్ని ఇవ్వాలి చూడండి. ఉదాహరణకి మదాలస తన పిల్లలకు గర్భంలోనే ధర్మములను, ఆత్మతత్వాన్ని, బ్రహ్మ జ్ఞానమును బోధించి మంచి మార్గంలో పెంచింది. అందుకే ఆమె పిల్లలందరికీ మోక్షం లభించింది. రాజుగా ఉన్న ఒక కుమారునికి కూడా చివరిలో జ్ఞానం లభించింది, మోక్షాన్ని పొందారు. కాబట్టి ఆలోచించండి, మన పిల్లలను ఇక్కడ చావుకు వదిలేసి వెళతామా? మన పిల్లల కోసం మనం ఏమిచ్చామో ఒకసారి ఆలోచించండి. మనం మాటలు మాత్రం గొప్పగా మాట్లాడుతున్నాం, ఎడ్యుకేషన్ ఇచ్చామంటాం, డాక్టర్, ఇంజనీరు, లాయర్ చేశామంటాం. కానీ ఈ మృత్యు ప్రపంచంలో మానవ జన్మ అంటే చివరికి మరణించాల్సిందే కదా. నిజమైన జ్ఞానం నువ్వు ఇవ్వలేదు, పైన లోకాలకు ఎలా వెళతాడు? ఆత్మ కళ్యాణం ఎలా జరుగుతుంది? మనం వారికి ఆత్మజ్ఞానం ఇవ్వలేదు, బ్రహ్మజ్ఞానం ఇవ్వలేదు. మరి మీరేమిచ్చారు? ఈ మృత్యులోకపు చదువు మాత్రమే చదువుకుంటారు, డబ్బు సంపాదిస్తారు, బహుశా పెద్దవాళ్ళు అవుతారు, మెర్సిడెస్ కొంటారు, సీఎం అవ్వచ్చు, ఇంకా దేశానికి ప్రధాని కూడా కావచ్చు. కానీ చివరికి మరణం తప్పదు. ఏ మృతిని పొందుతాడో అది అతని కర్మపై ఆధారపడి ఉంటుంది. కానీ మనమేం చేశాం? మనమే అజ్ఞానంలో ఉన్నాం, పిల్లల్ని కూడా అదే అజ్ఞానంలో వదిలేసాం. నిజంగా పిల్లల కోసం ఏదైనా చెయ్యాలనుకుంటే వారికి ఆత్మజ్ఞానం ఇవ్వండి, బ్రహ్మజ్ఞానం ఇవ్వండి. ఈ బ్రహ్మాండపు సత్యాన్ని వారికి తెలియచేయండి. ఇతర విషయాలు ఎలా చెప్తామో, సంబంధాల గురించి ఎవరెలా ఉన్నారు, ఇలా మాట్లాడు, అది తాకకూడదు, ఇది తాకకూడదు అని చెప్తూ ఉంటాం. అలాగే ఆధ్యాత్మిక విషయాలు కూడా నేర్పండి. నీవు బ్రహ్మస్వరూపం అని పిల్లలకు అర్థం అయ్యేలా చెప్పండి. అప్పుడు పిల్లలు నమ్మడం మొదలు పెడతారు. గాడిద, పిల్లి, కుక్క ఇటువంటి మాటలు మాట్లాడకండి. వాళ్ళు దివ్య స్వరూపాలు, మహానాత్మలు. దివ్య సంస్కారాలను మేల్కొల్పండి. ఆసురీ సంస్కారాలను పెంచారు కాబట్టి ఇప్పుడు దివ్య సంస్కారాలను జాగృతం చేయండి. పిల్లల్లో దివ్యమైన సంస్కారాలను నీవు గొప్పవాడివి, దాతవి, యోగివి అని చెప్పండి. అప్పుడే వారి లోపలి దివ్యత్వం వెలుగుతుంది. వారు తమంతట తాముగా ధ్యానం చేయాలని అనుకుంటారు, జ్ఞానం వినాలని ఇష్టపడతారు, భక్తిని కూడా సహజంగా ఇష్టపడతారు.